ఈ ఫోటోగ్రఫీలో ఇప్పుడు నేను దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఓన్గా నేను చేసుకోబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. నా జీవితంలో మర్చిపోలేని రోజు అంటే ఒకటి, అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. ఫోన్ లేకపోతే మా ఫ్రెండ్ భువేష్, అది నా క్లాస్మేట్ కాదు కానీ ఇక నా బెడ్ మేట్. చిన్నప్పటి నుంచి మేము ఒక్కనే వండుకొని అట్లా తిరిగి ఫ్రెండ్స్ అన్నట్టు. అని కష్టాలతో నాకు ఫోన్ కొనిచ్చింది. ఇన్ని కష్టాలు ఉన్నా కూడా వాడు ఏం చేసిందంటే అప్పుడు 2008-2009 టైంలో మన దగ్గర పైసలు ఉండవు. అప్పుడే వర్క్ స్టార్ట్ చేసిన కానీ కొంచెం కొంచెం తక్కువ. వాడు నా కష్టాన్ని చూసి వాడు జమ చేసుకున్న పైసలు 1200 పెట్టి నాకు ఫోన్ కొనిచ్చింది. నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. ఫ్రెండ్ కోసం ఉంది. ఇగో ఫోన్ ఇది టాటా ఇండికమ్ ఫోను. ఇండికమ్ ఫోను ఒకటే ఫోన్ ఉంది, దీంట్లోనే సిమ్ ఉంటుంది. ఇది పారే బుద్ధియాలి, స్వీట్ మెమరీస్. వాడు నాకు ఎంత కష్టపడి కొనిచ్చిన ఫోన్ ఇది. 1200 ఇప్పుడు చీపే, మంచి విలువనే. 1200 ఫోన్ ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు 1200 కంటే పెద్ద ఫోన్ ఇది, అట్లుంటుండే. అందుకే దాచిపెట్టుకున్నా. ఇంకో ఫోన్ ఏమో ఇది నేను కొన్నది, నేను డబ్బులు పెట్టుకున్నది. ఫస్ట్ కష్టార్జితంతో ఎప్పటికి రుణపడి ఉంటుంది. లేకపోతే ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు, నాకు అసలు నాకని కాదు ఎవరికైనా, ఏ ఫ్రెండ్స్ అయినా మనల్లో మనం సపోర్ట్ చేసుకుంటే అందరం డెవలప్ అవుతారు. ఏదంటే వాళ్ళు ఏం కోరుకున్నారంటే నేను పడుతున్న కష్టాలు చూసి యాక్చువల్ మా రాజుగారిని డెవలప్ చేయాలి, మనకి సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు. నా దృష్టిలో వాళ్ళు దొరకడం నాకు అదృష్టం. అది ఫ్రెండ్షిప్ అంటే అట్లా ఉండాలి. మా గ్రూప్ ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే ఇప్పుడు వారం మొత్తం పని చేద్దాం కదా షాప్లో. ఆదివారం వచ్చిందంటే ఒక వాళ్ళకి తాగుడు తెలియదు, తాగుడు నేర్పింది నేనే. పైసలు వస్తున్నాయి, మెల్లమెల్ల పైసలు వస్తున్నాయి. చాక్లెట్ కూడా తినే రోజులు, పైసలు వస్తున్నాయి. చాక్లెట్ తినాలి, బిర్యానీ తినాలి, తెలియదు తిండుడు. తాళాలకు పోదాం, జైత్యాల నుంచి జాప్తాపూర్ తాళాలకు పోదాం, ఈతకాలు చెప్పుకుందాం, చికెన్ అనిపించుకుందాం. అప్పుడు ఒకటే బండి, ఒక 7-8 మంది ఉంది రూమ్ లో. మరి ఎట్లా అందరం బ్యాచులరే. అందులో బ్యాచులరే బండి మీద, కొందరు ఆటోలు అద్దరు, 5-4 బండి మీద ఉంది. ఒకటే బండి మీద ఎటు ఇంత మజా ఉంటే నాకైతే ఫ్రెండ్స్ విషయంలో అయితే అది చెప్పరాదు. ఈ వారం పడ్డ కష్టం అంతా ఒక్క రోజు ఎంజాయ్ తోటి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు. ఈ సపోర్ట్ విషయంకి వచ్చేసరికి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళకు, ఫ్రెండ్సే కాదు మనకు తెలిసిన వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు, గుర్తుంచుకుంటారు. కొందరు విషయం పక్కెడితే స్నేహం అంటే గదే. గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. అందరు అదృష్టవశాత్తు ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచిగా సెట్ అయ్యారు. మన బ్యాచ్ లో కూడా, మా బ్యాచ్ లో కూడా మొత్తం మంది సెట్ అయ్యారు. ఒకళ్ళు ఫారెన్, ఒకళ్ళు ఎంప్లాయీ విషయంలో అందరు పర్లేదు. మరి ఏం చేయకుండా అయితే ఎవరు లేరు, అందరు కష్టపడేటోళ్ళే. ప్రతి ఒక్క పని చేస్తారు, ఫలితం ఉంటుంది. కష్టే ఫలి అని అందుకే అన్నారు కదా పెద్దలు. ఇట్లా ఎప్పుడు వచ్చినా కానీ మామ అనుకుంటా, బాబాయ్ ఏం సంగతి, ఈ పేర్లు బందే. పోదామంటే పోదాం, అరే ఈ టూర్ పోదామా పోదాం, దావత్ అంటే పోవుడే. ఇక దావతులు ఏవో దాదాపు నేను ఇండియా మొత్తం తిరిగిన. ఇండియా మొత్తం తిరిగిన. ఒక 2 ఉన్నాయి, కన్యాకుమారి ఒకటి ఉన్నది, తర్వాత వెళ్దాం.